హైకోర్టు అడ్వకేట్స్ నాగమణి వామన్రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఆయన విచారణకు హాజరు కానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న వామన్రావు దంపతులను హత్య గురి కావడం సంచలనం సృష్టించింది. కేసులో దర్యాప్తు జరిపిన రాష్ట్ర పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వామన్రావు తండ్రి అటు గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగిస్తూ గత నెల 12న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వామన్రావు దంపతుల హత్య కేసులో సిబిఐ 2 నెలలుగా విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే అటు పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు ప్రధాన నిందితులను సిబిఐ విచారిస్తుంది. అయితే ఈ హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం ఉందంటూ వామన్రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పుట్ట మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. రేపు రామగుండంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వామన్రావు దంపతుల హత్య కేసులో బీఆర్ఎస్ నేత పుట్ట మధు హస్తం ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయనకి నోటీసులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ నోటీసుల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గత 2 నెలలుగా సిబిఐ ఇటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటుగా చాలా మందిని కూడా ఇటు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించినటువంటి వామన్రావు దంపతుల హత్య కేసు లోపల ఇటు వారి యొక్క వాంగ్మూలం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిని కూడా సిబిఐ ఆఫీసు రామగుండంకు పిలిపించి వాంగ్మూలం తీసుకున్నటువంటి నేపథ్యం లోపల రేపు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును విచారణకు రమ్మన్నట్టుగా అయితే తెలుస్తున్నది. రేపు రామగుండంలో జరిగేటువంటి విచారణకు పుట్ట మధు హాజరు కానున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనంగా మారి నడి రోడ్డు పైన వామన్రావు దంపతులు ఇటు హత్యకు గురి కావడంతో హత్య సంబంధించినటువంటి ఫిర్యాదు చేసినా గానీ దాని లోపల విచారణ సరిగా జరగలేదు అని చెప్పి వామన్రావు తండ్రి ఇటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో ఈ 10 ఏళ్ల కాలం లోపల తమకు న్యాయం జరగలేదు అని చెప్పి అయితే సుప్రీంకోర్టును కూడా ఆచరించింది. ఈ నేపథ్యం లోపల సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్తూ ఇటు సిబిఐకి అప్పచెప్పడంతో అప్పంచెల్లి కూడా గత 2 నెలల గురించి కూడా ఈ కేసు లోపల ఎవరెవరు ఉన్నారు అనేటువంటి కోణం లోపల అందరిని సిబిఐ అధికారులు పిలిపించుకొని వారి వాంగ్మూలం కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యం లోపల ఇటు వామన్రావు చనిపోయేటప్పుడు అప్పుడు ప్రత్యేకించి పుట్ట మధు యొక్క అల్లుడు బిట్టు శ్రీను, కుంట శ్రీను వీళ్ళందరితో పాత్ర ఉంది అని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల హత్య లోపల పుట్ట మధు ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపించినటువంటి నేపథ్యం లోపల చనిపోయే ముందు కుంటశ్రీని పేరు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా వామన్రావు దంపతుల హత్య కేసు లోపల పుట్ట మధు హస్తం ఉందని చెప్పి వామన్రావు తండ్రి ఇటు వాదిస్తున్నటువంటి నేపథ్యం లోపల రేపు పుట్ట మధును సిబిఐ ఇటు రామగుండం లోపల విచారించింది. ఈ నేపథ్యం లోపల అప్పుడు సంబంధించినటువంటి ఆడియో టేపులను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనుక ఏదేమైనప్పటికీ రేపు రామగుండంలో జరిగేటువంటి ఇటు పుట్ట మధు విచారణ ఇప్పుడు నిజంగా ప్రాధాన్యత సంచరించుకుందని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థాంక్యూ.